కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారన్న టెన్షన్ మాత్రం రేవంత్కి లేదా కాంగ్రెస్కి ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది. రా 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 అని పిలిచారు, వస్తే మాత్రం సినిమా సీన్ మారిపోతుంది, ఒక్కసారి రాజకీయం మారిపోతుందన్న భయం ఉంది. దానికి తగ్గట్టుగా ఫైల్స్ ఏం చూసుకుంటున్నారు. పేరుకి ఎట్లా అనుకుంటున్నారు కానీ రాకపోవచ్చులే అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు 29వ తేదీన ప్రారంభమయ్యే సమావేశాలకి తాను వస్తానని అధికార పక్షం ఎలాంటి ఎజెండా ఖరారు చేస్తుందో చూసి ముందుకెళ్దామని పార్టీ నేతలతో చెప్పారట. అది ప్రచారం జరిగింది. అందుకని నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఆదివారం సాయంత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్లో ఇంటికి వచ్చేసారు ఆయన. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశం మీద అటు అసెంబ్లీ సమావేశాల్లో, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో కూడా బలంగా పోరాటం చేస్తామని కేసీఆర్ ప్రకటించడం, దాంతో రేవంత్ ఘాటుగా బూతులు మాట్లాడటం, వీటన్నిటికీ మళ్ళీ ఇటు కేటీఆర్ సమాధానాలు చెప్పడం, ఇవన్నీ నడిచిపోయినాయి. ఇప్పుడు అసలు సీన్ నిజంగా కేసీఆర్ సభకి అటెండ్ అయితే మాత్రం సీన్ మారిపోతుంది. రాజకీయం అతిపెద్దదైనటువంటి మార్పు అవుతుంది. రేవంత్కు పెద్ద స్ట్రోక్ అవుతుంది.